ఈ వీడియో వచ్చేసి ఇది మన కస్టమర్ వాసన బండి. దీనికి వచ్చిన ప్రాబ్లం ఏందో చూడండి. ప్రాబ్లం ఏందన్నా? బండి వరకు అట్లా పికప్ లేదు. ఇదివరకు ఏం చేయించావు? ఇదివరకు వాల్ ట్రాప్ చేయించిన, క్లీన్ చేయించిన, క్యాంపాలస్ చేయించా. ఈ బండికి వచ్చేసి బండి రన్నింగ్ లో ఒక 7 మంది ఎక్కినప్పుడు బాగా పికప్ అనేది తగ్గిపోతుందంట. ఇంకోటి ఏంటంటే లేట్గా ఎత్తుకుంటుందంట. ఇంకోటి ఏంటంటే ఈ బండికి గత 6 నెలల కింద క్యాంపాల్స్ కూడా వేయించాం అనమాట. వేయించినా కానీ పికప్ లేదు, పంపునా కూడా క్లీన్ చేయించినాం. దీనికి వచ్చేసి ప్రాబ్లం 90% ఇంజన్లో ఏం లేదులే, కానీ బోరు బాగానే ఉంది, ఇంజన్ చుక్క కూడా తాగట్లేదంట. మొత్తం బాగానే ఉంది కానీ పికప్ అనేది ఓన్లీ మెయిన్ మైనస్ అనమాట. ఇప్పుడు పికప్ నేను ఆల్మోస్ట్ వాల్ టాప్ అన్ని చెక్ చేస్తే అన్ని కూడా బాగానే ఉన్నాయి. ఇప్పుడు మనోడు ఏం చేసినట్టే నేను ఒక సలహా ఇచ్చిన అనమాట అన్నకి. అయితే నేను ఏం చెప్పినంటే, అన్న మన అప్పి మోడల్ మన BS3 ఇంజిన్ మోడల్ ఏమైనా వేరే వెహికల్ ఇంకొక ఆటో తీస్తారన్న, దాని పంపునాలు తీసి మనం మన బండికి వేసి చెక్ చేద్దాం ఏం ప్రాబ్లం వచ్చిందని చెప్పినమాట. అన్న వచ్చేసి వీళ్ళ ఫ్రెండ్ది ఆటో తీసుకొచ్చిండు. ఇది BS3 ఆటో అనమాట, BS3 ఇంజిన్ ఉన్న ఆటో అనమాట. ఇప్పుడు దాని పంపునాలు బీకి దీనికి వేసి, దీని పంపునాలు బీకి దానికి వేద్దాం. వేసినాక ప్రాబ్లం ఏందనేది మనకి సింపుల్గా అర్థమైంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీన్ని పంపునాలు బీద్దాం. దీన్ని 2 కూడా పంపునాలు అనేది ఓపెన్ చేద్దాం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మనం మన వాసన బండిది పంపునాలు తీసామన్నమాట. నాదిలో వచ్చేసి ఇది, దీన్ని చూస్తే పైన మొత్తం కూడా బాగానే ఉందన్నమాట. అంటే పైన బాగానే ఉంటుంది కానీ లోపల పార్ట్స్ ఎలా ఉంటాయో మనకి తెలియదు అనమాట. తర్వాత వచ్చేసి పంప్ అనమాట. పంపు కూడా వచ్చేసింది. కొద్దిగా వాంటింగ్ అనిపిస్తుంది అనమాట నాకు. ఓకే, ఇప్పుడు ఈ 2 కూడా పక్కన పెట్టి దీనికి పక్కన పెట్టి దాని బీదాం ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఇది పంప్ అనమాట. తర్వాత వచ్చేసి ఇది నాదిలు వచ్చేసింది. ఈ 2 కూడా ఈ బండి అనమాట ప్రకటన అయిపోయింది. ఇప్పుడు మనం ఈ పంప్ నాదిలు తీసుకుపోయి దానికి ఎక్కించేద్దాం. అయితే ఇది ఎందుకు పీకినాం అంటే, దీనిది అంటే మన వాసన బండి బాగా పికప్ లేదు కదా, ఇదేంటంటే పికప్ మంచిగా ఉందన్నమాట. అందుకే దీన్ని పీకిన మనం. పికప్ నెంబర్ ఉంది ఈ బండి, ఎందుకంటే ఆల్రెడీ కొన్నాళ్ళ కింద చేపించిన పంపు నాదులు అనమాట. అందుకే ఇప్పుడు ఇది తీసుకుపోయి మనం దీనికి ఎక్కించేద్దాం. ఓకే, అదా నాదిలు అన్నమాట. ఫస్ట్ నాదిలు ఎక్కిద్దాం. దానికి వచ్చేసి ఫ్రంట్ ఏదైతే ఉందో వాచర్ కొత్తది అనమాట. రైట్, ఇప్పుడు పంపిణీ ఇది. ఇప్పుడు బోల్డ్ మొత్తం ఫిట్టింగ్ చేసి స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్. రైట్, ఓకే ఫ్రెండ్స్, పంపు నాది 2 కూడా ఫిట్టింగ్ అయిపోయింది. చూడండి, ఇది నాది దగ్గర ఫిట్టింగ్ అయిపోయింది అనమాట. ఇటు సైడ్ పంపు నాలు, సెల్ మోటార్ మొత్తం కూడా ఫిట్టింగ్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి బండి స్టార్ట్ చేసి బీటింగ్ విని, ఈ బండికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే పికప్ ప్రాబ్లం కాబట్టి ఒకసారి రౌండ్ వేసి మనోడు పికప్ ఎలా ఉందనేది చూస్తాం అన్నమాట. ఓకే, స్టార్ట్ చేయనా. Bırakın బీడింగ్ బాగుంది. ఓకే ఫ్రెండ్స్, బీడింగ్ అయితే బాగానే ఉంది. ఇప్పుడు ఒకసారి మనం రౌండ్ వేసుకుంటాం అన్నమాట. అదేనా యాసెంట్? ఓకే ఫ్రెండ్స్, బండి ట్రైల్ వేయడం అయిపోయింది. దీని పంపనాలు పీకి దీనికి వేసినాక నాకు తెలిసిన వరకు నేను ట్రైల్ వేసిన అన్నమాట. ఎక్కించినాక పంపనాలు మార్చినాక నాకైతే పికప్ ఒక రకంగా ఉంది. అంటే మనం అడుగుదాం, నాకైతే ఓకే అనిపించింది.
అన్న మనం పంపనాది మార్చిన పికప్ మంచిగా ఉందా లేదా? పికప్ మంచిగా ఉంది. అంతేనా? పంపినది Problem మార్చాక ఉందా? ప్రాబ్లం పోయింది. ఓకే ఫ్రెండ్స్, ప్రాబ్లం అనేది పోయిందనమాట. అంటే దీనికి మనం ఒక కొన్నాళ్ళ కింద పంపనాలు క్లీన్ చేయించినా కానీ వాళ్ళు కూడా బాగానే ఉందని చెప్పేసి ఎక్కించారనుకుంటా. అయితే పంపనాలు క్లీన్ చేయడం వల్ల ఏం రాదు. కాకపోతే ఏంటంటే పార్ట్స్ అనేవి ఇప్పుడు అరిగినట్టు నిర్ధారించబడింది అనమాట. ఇంకోటి ఏంటంటే ఇది ఒక్కటే కాదు, మెయిన్ పంపనాలు ఈ రోజులలో నాకు తెలిసిన వరకు ఒక బండి సామాన్లు పీక్కొని ఇంకో బండికి ఎక్కించుకోని చెప్పేసి ఎవరు చెప్పరన్నమాట. అన్న ఫ్రెండ్ కాబట్టి అయినా బండి వెనక పంపనాలు మారుదామని చెప్పేసి నేను చెప్తే ఈ బండి అతను అన్నకి బండి వదిలిపెట్టి మీరు మార్చుకోండి, మీరు చెక్ చేసుకోండి అని చెప్పేసి ఈ బండి మా షాప్ దగ్గర వదిలిపెట్టిపోయినా అనమాట. ఏమైనా కానీ మనం చేసే సంవత్సరం అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట. ఎంత నమ్ముకుంటే పంపనాలు అనేది మనకి బండి వదిలిపెట్టిపోవాలి, పంపనాలు మార్చుకోండి అని చెప్పేసి ఈ రోజులలో దొబ్బే వ్యవహారాలు ఉంటాయి 90%. ఆటోలు సామాన్లు వేరే వాళ్ళు ఒకళ్ళు దొప్పడం జరిగింది అనమాట. అయినా కానీ ఆటో వదిలిపెట్టి మన దగ్గరికి మనోడికి షాప్ దగ్గర వదిలిపెట్టి మార్చుకోవడం చెప్పి చెక్ చేసుకోవడం చెప్పేసి చెప్పడం అనేది గొప్పదనమాట. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ప్రాబ్లం ఇదనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో అనేది తింటే మీకు కూడా ఒకవేళ బండి అనేది పికప్ అనేది ఏమైనా తగ్గినట్టు అనిపిస్తే, ప్రాబ్లం అనేది చూపించినా కానీ ఏమైనా సెట్ కాకపోతే పికప్ అనేది అలానే ఉంటే మాత్రం మీకు తెలిసిన మీకు క్లోజ్గా ఉండే ఫ్రెండ్స్ వాళ్ళ పంపనాదులు పీకిచ్చి మీ దానికి వేపించుకొని ప్రాబ్లం అనేది చెక్ చేసుకోండి. ప్రాబ్లం ఏమైనా ఉంటే పంపనాదులు, ఇప్పుడు దీనికి పంపనాదులు ఖరాబ్ అయిందని నిర్ధారించడం కాబట్టి దీనికి ఏంటంటే పంపనాదులు అనేది పీకేసి మనం ఇప్పుడు పంపనాలు అనేది చేయించుకోవచ్చు అనమాట. ఎందుకంటే చేయించాలంటే మన మామూలు ప్రాబ్లం పికప్ తేడా ఉందని చెప్పేసి మనం పంపనాలు పీకి ఎక్కిస్తే ఏమైందంటే ఇవాళ పంపనాలు చేస్తే 4,000 ఏమో తీసుకుంటారు సెల్లరు. మళ్ళీ ఒకవేళ పార్ట్స్ అనేవి పోతే మళ్ళీ యథావిధి ప్రాబ్లం ఉంటే మళ్ళీ పంపనాలు అని రివర్స్ తీసుకోరుగా. కాబట్టి మనం నిర్ధారించినాక పార్ట్స్ అనేది వేపిస్తే ఆ ఫీలింగ్ అనేది వేరే ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో అనేది ఈ వీడియో నచ్చలేకండి. అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.